మిమ్మల్ని నేను లైవ్లో కనెక్ట్ చేయడం జరిగింది. ప్రకాష్ గారు, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చేసిన బలమైన ఆరోపణ, తెలంగాణ జలాలను ఏపీకి దారదత్తం చేశారు. ఇందులో వాస్తవం ఉందా లేదా? 299 టీఎంసీలకే మరికొన్ని లెక్కలు చెప్పారు. అందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడింది. కేసీఆర్ సంతకాలు చేశారు. కేఆర్ఎంబీ భేటీలో 2015లోనే ఆ ఒప్పందం జరిగింది. రకరకాల ఎవిడెన్సెస్ కూడా వాళ్ళు చెప్పారు. నిజంగా కూడా తెలంగాణ జలాలను ఏపీకి దారదత్తం చేయాల్సిన అవసరం గత ప్రభుత్వానికి ఏముంది? కేసీఆర్కి ఏం అవసరం వచ్చిందంటే ఏం చెప్తారు? తెలంగాణ కోసము ఆయన పదవులన్నిటికీ రాజీనామా చేసి నీళ్ల కోసం కొట్లాడిన వ్యక్తి, సంపూర్ణ అవగాహన నీళ్ల మీద పెంచుకున్న వ్యక్తి కేసీఆర్. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, కానీ ఇంకా రావాల్సినంత పరిపక్వత ఆయనకు రాలేదు నీళ్ల విషయంలో. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ సరే, ప్రజలు వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టారు, కానీ తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. వాళ్ళకి అపరిపక్వత చాలా ఉంది. దానివల్ల ఈ తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ ప్రజలను మరి అందరు నమ్ముకుంటున్న దేవుడే కాపాడాలి తప్ప వేరే దిక్కు లేదు. ఎందుకంటే అసలు ఏ ప్రాజెక్టుల గురించి వాళ్ళకి ఏం తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఇవాళ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, నేను రాజకీయాలు మాట్లాడను కానీ 60 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో జరగనంత అన్యాయం కేవలం 9.5 ఏళ్లలో కేసీఆర్ పాలనలో జరిగింది అని చెప్పి రేవంత్ రెడ్డి అనడం అనేది, అది ఇంతకంటే పచ్చి అబద్ధాలు ఇంకేమన్నా ఉంటాయా? తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు, సమైక్య రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకు నీళ్లు వచ్చినాయి, ఈ తెలంగాణ వచ్చినాక ఎన్ని ఎకరాలకు నీళ్లు వచ్చినాయి. ఇది ఏనాడు కూడా కేసీఆర్ గారు హక్కుల కోసం కొట్లాడిన్లు, పోరాడిన్లు. ఆయన తెలంగాణ కోసమే ప్రాణాలను ఫలంగా పెట్టిన వ్యక్తి, అన్ని పదవులను వదులుకొని అన్ని కష్టాలకు సిద్ధపడ్డ వ్యక్తి, తెలంగాణ ప్రాంత సస్యశ్యామల కోసం ఆయన ఆహర్నిశలు కేంద్రంతో పోరాడిన వ్యక్తి, ఆంధ్రతో పోరాడిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు దారదత్తం చేశాడని చెప్తున్నారు, జగన్ దారదత్తం చేశారని చెప్తున్నారు. అసలు అక్కడున్న ముచ్చుమర్రి ఎప్పుడు కట్టారు, పోతిరెడ్డిపాడు ఎప్పుడు కట్టారు, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపింది ఎవరు? మీరు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పెట్టినట్టయితే పైన మేము నదినే మలుపుకుంటామని చెప్పి గర్జించింది ఎవరు? ఇవన్నీ మర్చిపోతే ఎట్లా? అంటే సమయానుకూలంగా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్తే ప్రజలు కేసీఆర్ని చీత్కరిస్తారని రేవంత్ రెడ్డి అనుకుంటే అది ఆయన సెల్ఫ్ గోల్ అవుతుంది తప్ప, నేను ముఖ్యమంత్రి గారు కాబట్టి వారి మీద ఉన్న గౌరవంతో చెప్తున్నా, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ఉన్న గౌరవంతో చేస్తున్నా, మిమ్మల్ని ప్రజలు మంచికో చెడ్డకో తెలుసో తెలియకో ఎన్నుకున్నారు. మీరు వాళ్ళకి అన్యాయం చేయకండి, ఈ ప్రాంతానికి అన్యాయం చేయకండి. ఇవాళ మన డిస్కషన్ లో ప్రకాష్, ప్రభుత్వం అంటే ఒక వ్యవస్థ ఉంటుంది, అధికారులు ఉంటారు. అంత ఒక నిండు ప్రెస్ మీట్ లో అంత పచ్చి అబద్ధాలు చెప్పరు కదా. ఇవాళ రాష్ట్ర వాటాను ఏపీకి కట్టబెట్టింది నాటి టీఆర్ఎస్ సర్కార్, నాటి సీఎం కేసీఆర్ అని చాలా ఓపెన్ గా కాగితాలతో సహా చూపించారు. కేఆర్ఎంబీలు సంతకాలు చేశారని. ఏ కాగితం లేదు వెంకట్. ఏంటంటే కేఆర్ఎంబీలో మనం ఎన్నోసార్లు బైకాట్ చేశాం. రజత్ కుమార్ గారు ఉన్నప్పుడు వాకౌట్ చేసిన సందర్భాలు కూడా పత్రికలు తిరిగేస్తే వారికి తెలుస్తుంది. ఇది 1 సంవత్సరం కోసం చేసుకున్నదైనా కూడా ఆ బోర్డు కానీ అక్కడున్న ఆంధ్ర ప్రతినిధి కానీ తెగనీయలేదు, అస్సలు ఒప్పుకోలేదు. మళ్ళీ మీకు నీళ్ల వాటా వచ్చేదాకా పాత పద్ధతిలోనే కొనసాగాల్సి ఉంటుంది. 299 టీఎంసీలు ఏవైతే మనకు అలొకేషన్ ఉన్నదో అంతకు మించి వాడుకోవడానికి లేదు అని చెప్పి ఆ బోర్డు మీటింగ్ లో పదే సెంట్రల్ వాటర్ కమిషన్ సంబంధించిన చైర్మన్ కానీ ఆంధ్ర సంబంధించిన ఈఎన్సీ కానీ పట్టుబట్టారు. వాస్తవం ఏంటంటే కేసీఆర్ గారు సుప్రీంకోర్టులో కాలయాపన కోసం వేయలేదు కేసు. రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆనాడు 1 సంవత్సరం పాటు కొట్లాడిన ట్రిబ్యునల్ ఏమని, బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం వేయకపోతే గత్యంతరం లేక మనం సుప్రీంకోర్టు పోయినాం. సుప్రీంకోర్టు పోయినాక కూడా అపెక్స్ కమిటీ మీటింగ్ లో మీరు విత్డ్రా చేసుకోండి, విత్డ్రా చేసుకున్నట్టయితే మేము ట్రిబ్యునల్ వేస్తామని చెప్పారు. మనం విత్డ్రా చేసుకొని 2.5-3 సంవత్సరాలు అయింది. ట్రిబ్యునల్ వేసింది, కొత్త ట్రిబ్యునల్. మొన్న ఎలక్షన్ టైంలో అది కూడా నిజమో కాదో తెలియదు, మేము బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు రెఫర్ చేస్తాం తెలంగాణ సమస్యను అన్నాడు. రెండవది ఏంటంటే, అసలు వీళ్ళు ఇవాళ ఎంత దారుణంగా మాట్లాడారంటే, కృష్ణా నీళ్లను 4 రాష్ట్రాలకు విభజించాలని చెప్పడం అనేది తెలంగాణకు ఆత్మహత్య సదృశ్యము. రేవంత్ రెడ్డి గారు పదే చెప్పారు. అంటే ఆయన ఏమనుకున్నాడంటే, ఈ మొత్తం కృష్ణా నీళ్లను 4 రాష్ట్రాల మధ్యలో విభజించినట్టయితే మనకు ఎక్కువ నీళ్లు వస్తున్నాయి అనుకున్నాడా, లేకుంటే ఇది ఇప్పుడు తేలేది కాదు 4 రాష్ట్రాలు అనేసరికి సుప్రీంకోర్టు స్టే ఇస్తుంది, అయ్యేది కాదు పోయేది కాదు, దీనివల్ల ఆంధ్రకు యథేచ్ఛగా నీళ్ళని తీసుకుపోవడానికి మనం తొండి పెడదామని చెప్పేసి ఏమన్నా అనుకున్నాడో అర్థం కావట్లేదు. ఇది తెలంగాణకు ద్రోహం చేసే మాట.
ఇవాళ ఆంధ్ర తెలంగాణ మధ్య విభజిస్తే 68% కృష్ణా బేసిన్ లో తెలంగాణ ఉంది, 32% ఆంధ్ర ఉంది. మనకి ఎక్కువ నీళ్లు వస్తాయి, కానీ మహారాష్ట్ర కర్ణాటకతో ముడిపెట్టినట్టయితే ఇప్పుడు వచ్చే నీళ్లు కూడా రావు. ఈ విషయం ముఖ్యమంత్రి గారికి ఎవరు చెప్తారో ఆ దేవుడే చెప్పాల్సిన అవసరం ఉంది. ఎస్, ఇందాక ప్రెస్ మీట్లో చెప్తున్నారు కదా, ఇది ఏపీ తెలంగాణ పంచాయతీ కాదు, మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్ర కలిస్తేనే సమస్యకి పరిష్కారం అవుతుందని. అది మెడ మీద తలకాయనోడు ఎవడు కూడా మాట్లాడకూడదు తెలంగాణోడు. అది మనకు ఆత్మహత్య సదృశ్యం. తెలంగాణకు వచ్చే నీళ్లు కూడా రాకుండా చేసే పరిస్థితి అది. అది ఆయన కుట్ర చేస్తున్నాడని నేను అనను, కానీ అది అపరిపక్వతతో నీళ్ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడే మాట. ఇవాళ బేసిక్ మొత్తం తీసుకున్నట్టయితే మహారాష్ట్ర కర్ణాటక చాలా ఎక్కువ ఉంటుంది తెలంగాణ కంటే. వాళ్ళకు ఆనాడు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కంటే ముందు బచావ్ ట్రిబ్యునల్ ఎందుకు నీళ్లను ఈ రకంగా పంచిందంటే బేసిన్ వైజ్ గా పంచలేదు వాళ్ళు. ఆనాటికి అమల్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఏమున్నాయనే చూసి 1960ని బేస్ ఇయర్ గా పెట్టుకొని అప్పటికి ఎక్కడెక్కడ ఎంత పంటలు పండుతున్నాయి కృష్ణా నీళ్లతోని వాళ్ళకి ఆ మేరకు ప్రొటెక్షన్ ఇద్దాం, ఎందుకంటే వీళ్ళు అడిగినన్ని నీళ్లు అందులో లేవు అని చెప్పి 2060 టీఎంసీలను అన్ని 3 రాష్ట్రాలకు కూడా, ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉంది కాబట్టి 3 రాష్ట్రాలకు కూడా ప్రాజెక్టుల ఆధారంగా పంచిండ్లు కానీ బేసిన్ ఆధారంగా పంచలేదు. ఇప్పుడు బేసిన్ ఆధారంగా ఈయన కనుక డివిజన్ చేసినట్టయితే మహారాష్ట్ర కర్ణాటకకి ఎక్కువ నీళ్లు పోతాయి, తెలంగాణకు తక్కువ నీళ్ళు వస్తాయి, ఆంధ్ర కోస్తాంధ్రకు తక్కువ నీళ్ళు వస్తాయి. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలకు కూడా అన్యాయం జరుగుతుంది ఒకవేళ కనుక 4 రాష్ట్రాలతోని ముడిపెడితే. ఒకవేళ ఈ 2 రాష్ట్రాల ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే ఆనాడు వర్డిక్ట్ ఇచ్చిందో, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ 2 రాష్ట్రాల మధ్య నీళ్ల పంపిణీ జరిగితేనే మనకు ఎక్కువ నీళ్లు వస్తాయి. ఒకవేళ మహారాష్ట్ర కర్ణాటకతో ముడిపెడితే వచ్చే నీళ్లు కూడా రావు, ఈ 299 టీఎంసీలు కూడా రావనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారికి అర్థం చేయించాలి ఎవరైనా. రేవంత్ రెడ్డి కానీ లేకపోతే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి కానీ వారు చేసిన బలమైన ఆరోపణ, జగన్తో అప్పటి సీఎం కేసీఆర్ గారు ఏకాంత చర్చలు జరిపారు. ఏకాంత చర్చల ఫలితంగా 299 టీఎంసీలు మాత్రమే దాన్ని ఎనఫ్ చేశారు అని. ఇవే కాదు వెంకట్, ఇప్పుడు మీడియా క్లిప్పింగ్స్ ఉన్నాయి, పేపర్ కటింగ్స్ ఉన్నాయి. ఆ చర్చలు ఎందుకు ఆగిపోయినాయో వీళ్ళిద్దరు తెలుసా? అసలు ఆ చర్చలు దేనికోసం జరిగినాయో తెలుసా? అసలు కృష్ణా బేసిన్ ఎక్కడుంది, గోదావరి బేసిన్ ఎక్కడుంది తెలుసా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు, కృష్ణాలో 8 టీఎంసీలు తీసుకుపోతా అంటే వీళ్ళకి 2 టీఎంసీల కోసం 1,20,000 కోట్లు ఖర్చు పెడుతున్నారని చెప్తున్నాడు. అంటే ఇవాళ కృష్ణాలో 8 టీఎంసీలు ఆపుకుంటే సిద్దిపేటకు నీళ్ళు వస్తాయా? అసలు బేసిన్ అంటే ఏంది, రిడ్జ్ అంటే ఏంది, ఏ నీళ్ళు ఎక్కడ పోతాయి, ఎక్కడ ఖర్చు పెట్టాలి? ఇవాళ కాళేశ్వరం ఎందుకు మనకు ఇవాళ వాళ్ళు కేసీఆర్ గారు అసెంబ్లీలో వీళ్ళందరికి అర్థం కావడానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఒక్కడన్నా ఉన్నాడు ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే? ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆ రోజు సభలో ఉన్నాడు కదా, ఆయన వాకౌట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆనాడు కనుక కేసీఆర్ ప్రజెంటేషన్ చూస్తే, లేదా ఆ తర్వాత టీవీలలో యూట్యూబ్లలో చూస్తే ఈ మెదట్ల బుద్ధి అనేది వచ్చేది కదా, నీళ్ళ గురించి ఒక జ్ఞానం వచ్చేది కదా. సిగ్గుపోతుంది ఇవాళ ఇరిగేషన్ మినిస్టర్ ఉండి, ముఖ్యమంత్రి ఉండి బేసిక్ ఆలు కూడా రావు వీళ్ళకి ఇరిగేషన్ లో చెప్పడానికి నాకు ఎటువంటి సంశయం లేదు. నేనేం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మాట్లాడలేదు, నేను కేవలం ఒక విశ్లేషకునిగా మాట్లాడుతున్నా. సిగ్గుపోతుంది తెలంగాణ బిడ్డను అయినందుకు. ఇటువంటి అక్షరాలు తెలియని వాళ్లకు, జలస అక్షరత లేని వాళ్లకు, జలం మీద బేసిక్ అవగాహన లేని వాళ్ళని ఇవాళ తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిగా, ఇవాళ నీటిపారుదల శాఖ మంత్రిగా చేసినందుకు ఇవాళ తెలంగాణ ప్రజలు సిగ్గుపడే పరిస్థితి. ప్రకాష్ గారు 4 కోట్ల మంది జనం చూస్తున్నారు ఇవాళ. అసలు నిజంగా కూడా తెలంగాణ నదీ జలాలను, తెలంగాణ వాటాను ఏపీకి దారదత్తం చేసిండ్రు అంటే అసలు ఒక్కసారిగా తెలంగాణ జనాన్ని, ఈ 4 కోట్ల జనాన్ని ఏం చేద్దామని? వెంకట్, పోతిరెడ్డిపాడు ఎవరు కట్టారు? అవును, కాంగ్రెస్ పాలనలో రాజశేఖర రెడ్డి కట్టాడు. ఫస్ట్ 11,000 క్యూసెక్కులు ఉన్నదాన్ని 55,000 క్యూసెక్కులకు పెంచింది ఎవరు? అది ఏ పాలన? కొన్ని సమైక్య రాష్ట్రంలో వాళ్ళు పెంచాలని చెప్తున్నారు. మరి అది కేసీఆర్కి ఏం సంబంధం? అడ్డుకున్నారు కేసీఆర్ కదా. ఆనాడు పీజేఆర్ను శశిధర్ రెడ్డి కాదా హైదరాబాద్ బ్రదర్స్ పేరు మీద పోతిరెడ్డిపాడు పెంచడానికి అడ్డుకున్నది? వీళ్ళు అడ్డుకున్నారా? ఆనాడు సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన మంత్రి కదా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో, ఆయన ఆపిండు దాన్ని పోతిరెడ్డిపాడును. ఇవాళ ఆయన మీద తెలంగాణ ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. ఆనాడు ఆపలేనోడు ఇవాళ ఎట్లా ఆపుతాడు చెప్పండి? రెండవది, ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఈయన